కొంతమందిలో అవిశ్వాసం ఉంటుందండి. కొంతమంది ఏంటంటే ప్రార్థనకు వస్తారు, వాక్యం వింటారు, కానీ వారిలో విశ్వాసం ఉండదండి. అక్కడ పరిగెడతారు, ఇంకో చోటకు పరిగెడతారు, ఇక్కడ పరిగెడతారు, అక్కడ అంటారు, ఆ ప్రార్థన అంటారు, ఆ పాస్టర్ గారు అంటారు. లేదండి, పాస్టర్ గారిలో ఏముండదండి. పాస్టర్ గారిని నిలబెట్టి వాడుకునే యేసయ్యలో మాత్రమే నిజమైన శక్తి ఉంది. మీరు ఏ విశ్వాసంతో అయితే దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారో ఆ విశ్వాసాన్ని దేవుడు చూసి, దైవజనుడు దేవుని ప్రతినిధి కాబట్టి అందుకు కావలసిన శక్తిని, మీకు ఏ శక్తి అయితే కావాలో, ఏ అభిషేకం అయితే కావాలో అందుకు కావలసిన శక్తిని దైవజనుల్లో దేవుడు నింపుతాడు. తద్వారా దైవజనుల్లో నుంచి మీలోకి అభిషేకం యాక్టివేట్ అవుతుంది. హల్లెలూయా. అంతే తప్ప దైవజనుడు గొప్పవాడు కాదు, దేవుడు ఒక్కడే గొప్పవాడు. ఆమేన్. దైవజనుడు గొప్పవాడు కాదు, దైవజనుడు ఏదో పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తున్నాయి, లేకపోతే ఆ డబ్బు ఉంది అని మాత్రం అనుకోవద్దు. దైవజనుడిని హెచ్చించేవాడు దేవుడు, దైవజనుడిని గణపరిచేవాడు దేవుడు, దైవజనుడికి సమస్తాన్ని సమకూర్చేది దేవుడు, సంఘాన్ని అప్పగించేది కూడా. ఇప్పుడు సమస్త మహిమ ఘనత ప్రభావములు ఎవరికి చెందాలి? యేసయ్యకు మాత్రమే